బెట్టింగ్ యాప్స్ వ్యవహారంలో పోలీసుల విచారణ కొనసాగుతోంది. ఇప్పటికే యాంకర్స్ విష్ణుప్రియ, రీతు చౌదరి, టేస్టీ తేజ, కిరణ్ గౌడ్ విచారణ పూర్తయింది. శ్యామల, అజయ్ సన్నీ, సుప్రీత, సన్నీ సుధీర్ ఫోన్లు స్విచ్ ఆఫ్ వస్తున్నాయి. ప్రస్తుతం మరికొంతమంది ఇన్ఫ్లుయెన్సర్స్ కూడా అందుబాటులో లేనట్టుగా తెలుస్తోంది. విచారణ భయంతోనే హర్ష సాయి, ఇమ్రాన్, భయా, సన్నీ యాదవ్ పరారీలో ఉన్నట్లుగా భావిస్తున్నారు. ఇక బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసిన సినీ తారలపై కూడా కేసులు నమోదవుతున్నాయి. సినీ ప్రముఖుల విషయంలో న్యాయ సలహా తీసుకోబోతున్నారు పోలీసులు. బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్స్ తో భారీ ఎత్తున లబ్ధి పొందారు సినీ నటులు, ఇన్ఫ్లుయెన్సర్లు. అసలు ఏ మార్గాల్లో వీళ్ళకి డబ్బు వచ్చి చేరుంటుందని పోలీసులు ఆరా తీస్తున్నారు. మా ప్రతినిధి జ్యోతితో మాట్లాడదాం. జ్యోతి, ఇన్ఫ్లుయెన్సర్స్ విచారణ ఒక పక్క కొనసాగుతోంది. ఇప్పుడు ప్రముఖ సెలబ్రిటీ సినీ తారల మీద కూడా కేసులు బుక్ అవుతున్నాయి. అండ్ పోలీసులు ఏమైనా దీనిపై లీగల్ ఒపీనియన్ కి వెళ్ళబోతున్నారు? అసలు ఏంటి, ఈ కేసులు నిలుస్తాయా, నిలవ్వా, ఏమనుకుంటున్నారు? బెట్టింగ్ యాప్స్ మీద మాత్రం పోలీసులు ఉక్కుపాదం మోపుతూ ఉన్నారు. బెట్టింగ్ ప్రమోషన్ చేసినటువంటి వారి మీద వరుసగా కేసులు నమోదవుతున్నటువంటి పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. మియాపూర్లో ఇప్పటి వరకు 25 మంది మీద కేసులు నమోదు చేయగా, ఒకవైపు పంజాగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలో కూడా 11 మంది మీద కేసులు నమోదు చేయడం జరిగింది. సినీ నటుల నుంచి మొదలుకుంటే టీవీ ఆర్టిస్టులు కావచ్చు, యూట్యూబ్ ఇన్ఫ్లుయెన్సర్లు ఎవరైతే ఉంటారో వీళ్ళందరి మీద కూడా కేసులు నమోదు చేస్తూ ఉన్నారు. వాళ్ళకి సంబంధించినటువంటి వారికి నోటీసులు ఇస్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలోనే ఏదైతే పంజాగుట్ట పోలీస్ స్టేషన్కి మాత్రం ఇప్పటి వరకు 4 టీవీ నటులు రావడం జరిగింది. అందులో టేస్టీ తేజతో పాటు రీతు చౌదరి, విష్ణుప్రియతో పాటుగా కానిస్టేబుల్గా ఉన్నటువంటి కిరణ్ గౌడ్ అయితే ఉన్నారో వీళ్ళని పోలీసులు విచారించారు. సుదీర్ఘంగా విచారించిన అనంతరం వాళ్ళకి సంబంధించినటువంటి మొబైల్ ఫోన్లు కూడా సీజ్ చేసినటువంటి పరిస్థితి. నిన్న విష్ణుప్రియాని విచారించిన తర్వాత దాదాపుగా 10 గంటల పాటు ఆమెను విచారించడం జరిగింది. ఆమె 15 బెట్టింగ్ యాప్స్కి సంబంధించి ప్రమోషన్ చేసినట్టుగా కూడా ఒప్పుకోవడం జరిగింది. అంటే ఎప్పుడైతే వీళ్ళు ప్రమోషన్స్ చేస్తారో వాళ్ళకి దాదాపుగా మినిమం 20,000 నుంచి మొదలుకుంటే దాదాపు కోట్ల రూపాయల వరకు కూడా వీళ్ళు ఆ బెట్టింగ్ ప్రమోషన్ కు సంబంధించినటువంటి నజరాను తీసుకోవడం జరిగింది. అయితే ఇప్పుడు ఏదైతే మియాపూర్లో నమోదైనటువంటి కేసుకు సంబంధించి 25 మంది సినీ నటులు ఎవరైతే ఉన్నారో, ఒకవైపు రానాతో పాటుగా ప్రకాష్ రాజ్, అంతేకాకుండా విజయ్ దేవరకొండ, వాళ్ళకి సంబంధించినటువంటి టీం ఒక క్లారిటీ ఇచ్చేటటువంటి ప్రయత్నం చేసింది. అయినప్పటికీ కూడా దీన్ని ఏ విధంగా ముందుకు తీసుకెళ్లాలి అనే దానికి సంబంధించి పోలీస్ శాఖ ఒకవైపు న్యాయ నిపుణుల సలహా మేరకు ముందుకు తీసుకెళ్లేటటువంటి అవకాశం కూడా కనిపిస్తుంది. ఈ కేసులకు సంబంధించి అంటే కోర్టులో అవి నిలబడతాయా లేదా అనే దానికి సంబంధించి పూర్తి స్థాయిలో కూడా లీగల్ ఒపీనియన్కి వెళ్ళేటటువంటి అవకాశం కూడా చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఇకపోతే ఇప్పటి వరకు ఎవరైతే ఈ యొక్క బెట్టింగ్ యాప్స్కి సంబంధించి ప్రమోషన్ చేస్తారో వాళ్ళు ఎంత పెద్ద మొత్తంలో డబ్బులు తీసుకున్నారు, అంతేకాకుండా ఎవరు వీళ్ళనక అంటే బెట్టింగ్కి సంబంధించినటువంటి యాప్ నిర్వాహకులు ఎవరైతే ఉంటారో వాళ్ళని పూర్తి స్థాయిలో కూడా ఫోకస్ చేసేటటువంటి అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే ఈ బెట్టింగ్ యాప్స్కి సంబంధించి చాలా వరకు కూడా ఆత్మహత్యలకు పాల్పడ్డారు. వాళ్ళకి సంబంధించినటువంటి వివరాలను కూడా పోలీస్ శాఖ తీసుకోవడం జరుగుతుంది. ఏ యాప్లు యూజ్ చేశారు, అంతేకాకుండా ఈ బెట్టింగ్ ప్రమోషన్కి పాల్పడడానికి ఎవరైతే ఉన్నారో సినీ నటులు కావచ్చు, టీవీ ఆర్టిస్టులు కావచ్చు, వాళ్ళకి సంబంధించి ఎవరైతే చనిపోయినటువంటి వాళ్ళు ఉన్నారో వాళ్ళ అంతా కూడా అంటే వాళ్ళ వివరాలను సేకరించి ఈ టీవీ ఆర్టిస్టులకు సంబంధించి కావచ్చు, సినీ నటులకు సంబంధించి లీగల్గా ఏ విధంగా ముందుకు వెళ్ళాలనే అంశాలకు సంబంధించి కూడా పోలీస్ శాఖ కీలక నిర్ణయాన్ని తీసుకోబోతుంది. ఓవరాల్గా మాత్రం ఈ రోజు కూడా ఇక్కడ శ్యామలాని, అంతేకాకుండా ఇతర ఎవరైతే టీవీ ఆర్టిస్టులు ఉన్నారో వాళ్ళు విచారణకు హాజరు కావాలంటూ కూడా నోటీసులు ఇచ్చారు. కానీ వాళ్ళకి సంబంధించినటువంటి మొబైల్ ఫోన్స్ కూడా స్విచ్ ఆఫ్ రావడం, అందుబాటులో లేనటువంటి పరిస్థితులు అయితే కనిపిస్తూ ఉన్నాయి. ఓవరాల్గా కూడా ఈ బెట్టింగ్ యాప్స్కి సంబంధించి మాత్రం ఉక్కుపాదం మోపుతున్నారు పోలీసులు. రైట్ జ్యోతి, థ్యాంక్ యూ.